అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. ఏపీలో రాజకీయాలు రంజుగా మారాయి. సో ఇలాంటి నేపథ్యంలో అన్నదాత సుఖీభవ కావచ్చు, ఇంకా కూటమి ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూటమి ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడుస్తుంది అనేది ఇప్పుడు వైసీపీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. సో దీనిపై మాట్లాడడానికి మనతో పాటు టీవీ శ్రీనివాసరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్ ఫైన్. ఏపీలో కూటమి అధికారంలో వచ్చి 1 year దాటిపోయింది. సో ఒక్కొక్కటి హామీలు నెరవేర్చుకుంటూ ఒకవైపు పరిపాలన పరంగా, అభివృద్ధి పరంగా అన్ని చేస్తున్నా కేవలం వైసీపీ దుష్ప్రచారం ఎందుకు చేస్తుందంటే ఏమంటారు? ఎక్కడ చేస్తుంది దుష్ప్రచారం? సోషల్ మీడియాలో కావచ్చు, బహిరంగంగా కావచ్చు. ఇప్పుడు నువ్వు సభకి ఎందుకు వెళ్ళటం లేదు? ఇప్పుడు ఇవే మాటలు ఇవే సభకి నిలదీయచ్చు కదా. శాసనసభకి వెళ్ళమని నీకు 40% ఓట్లేశారు. జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ సభ్యుల్ని 11 మందిని గెలిపిస్తే శాసనసభలో నిలదీయాల్సిన నేను రోడ్డు మీద నిలదీస్తానంటే, లేకపోతే మీరు అన్నట్టు సోషల్ మీడియాలో నిలదీస్తామంటే, ఇది ఇక్కడ గ్రౌండ్ వదిలేసి పారిపోతున్నాడు. ఎక్కడ ఆడాలి అతను ఒక క్రీడాకారుడు అసలు ఆటగాడు ఎక్కడ ఆడతాడు? గ్రౌండ్లో ఆడతాడా, రోడ్డు మీద ఆడతాడా? రోడ్డు మీద ఆడేవాడిని ఆటగాడు అనరు. ఇతనే గాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఒకటి హామీలు నెరవేర్చారా లేదా? అదేంటి? అధికార పార్టీ, నెక్స్ట్ ప్రజలు, తర్వాత ప్రతిపక్షం, ఈ మూడిటి మధ్య అధికార పార్టీ హామీలు నెరవేర్చిందా లేదా అనేది సంతృప్తి, సాటిస్ఫాక్షన్ ప్రజల్లో రావాలి. ప్రతిపక్షం నిలదీయాల్సిన ప్రతిపక్షం ఏమో నేను సోషల్ మీడియాలో నిలదీస్తా, లేకపోతే నేను రోడ్డు మీద మాట్లాడతా అంటాడు. ప్రజలు ఇవాళ ఉన్నారు, ఈ ప్రభుత్వం ఉంది, మరి నువ్వు 1000 రూపాయల పెన్షన్ పెంచడానికి ఎన్నేళ్ళు తీసుకున్నావు? అసలు మొదటి సంవత్సరం పెంచాల, రెండో సంవత్సరం 250, మూడో సంవత్సరం 250, నాలుగో సంవత్సరం 250, ఇట్లా ఎన్నికలకు ముందు ఒక 250. అంటే బిచ్చం వేసినట్టుగా 250 చొప్పున 1000 రూపాయలు పెంచుతావా? అదే ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం రోజు సంతకం పెట్టాడు. 1000 రూపాయల పెన్షన్ మొదటి నెల ఇచ్చారు. అది ఇవ్వడమే కాదు, ఇంకొక 3 నెలలు వాళ్ళు హామీ ఇచ్చిన డేట్ నుంచి ఆ 3000 కూడా కలిపి 7000 ఇచ్చారు ఆ సంవత్సరం. ఆ నెలలో 64 లక్షల మందికి ఇవాళ 30,000 కోట్లు పెన్షన్లు ఇస్తున్నారు. అది పెన్షన్. నువ్వు అన్నా క్యాంటీన్లు ఎందుకు మూసేశావు? అంటే ఒక క్యాంటీన్ నువ్వేమన్నా కావాలంటే ఇంకొంచెం మంచిగా పెట్టు, ఇంకొంచెం తక్కువకు పెట్టు. ఆయన 5 రూపాయలకు పెట్టాడు భోజనం, నువ్వేంటి 2 రూపాయలకే పెట్టు. కుదిరితే డెవలప్ చేయి, అంతే కదా. అసలు ఉచితంగా పెట్టు అని. అది వదిలేసి నువ్వు వాటిని మూసేస్తావా, పాడు పెడతావా? రాష్ట్రాన్ని పాడు పెట్టాడు, ఇరిగేషన్ ప్రాజెక్టుల్ని పాడు పెట్టాడు, పేదల ఇళ్లని పాడు పెట్టాడు, పాడు పాలన చేశాడు. అతను చేసింది పాలన కాదు, పాడు అనమాట. ఇప్పుడు స్టాలిన్ ఉన్నాడు అక్కడ అమ్మ క్యాంటీన్స్ ఉంటాయి తమిళనాడులో, ఆయన మూసేశాడా? ఇంకా ఆ పేరు మీదే నడుపుతున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, నువ్వేం చేసావు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రజల్లో చర్చ. నువ్వు ఒక 136 స్కీములు నువ్వు రద్దు చేసావు. ఇప్పుడు పండగ కానుకలు ఇచ్చారు వాళ్ళు, సంక్రాంతి కానుక, క్రిస్మస్ కానుక, లేకపోతే రంజాన్ కానుక. నువ్వెందుకు రద్దు చేసావు? పెళ్లి కానుకలు ఇచ్చారు వాళ్ళు, దుల్హన్, లేకపోతే ఇంకా కళ్యాణం వస్తు, ఏ ప్రోగ్రామ్స్ నువ్వెందుకు ఇచ్చావు? నువ్వెందుకు ఇవ్వలేకపోయావు? ఇంకా అంతకన్నా ఎక్కువ ఇస్తానన్నావు. నువ్వు ఆ రోజు పాదయాత్రలో ఏమని చెప్పావు? వాళ్ళు ఇస్తోంది మరి ఒక అమౌంటే, నేను దానికన్నా రెట్టింపు ఇస్తానని కదా నువ్వు ఓట్లు ఎంచుకుంది. ఇక్కడ 95 స్కీములు నువ్వు ఎత్తేసావంట. కేంద్రం ఇచ్చేటటువంటి 95 స్కీములు జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వాటా విడుదల చేయక ఎగ్గొట్టాడు. ఆ 95 స్కీముల తాలూకు 9,000 కోట్లు మేము కట్టి 75 స్కీములు పునరుద్ధరించామన్నారు. ఎవరిది ఇవాళ పరిపాలన, ఎవరిది ఇవాళ పాడు పాలన అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు. వరుస పెట్టి నువ్వు 136 బటన్లు నొక్కానన్నావు, 136 బటన్లు నొక్కానని జనానికి చెప్పావు. 136 యాడ్స్ నీ పేపర్కి, నీ ఛానల్కి ఇచ్చుకున్నావు. సాక్షిలో మరి ఆ పత్రిక, ఆ ఛానల్లో 650 కోట్లు. సార్, ఒక అబద్ధాన్ని పదే చెప్పడం వల్ల అది నిజమైపోద్ది అంటారు కదా.
సో ఇప్పుడు వైసీపీ కూడా చేసే ఈ అబద్ధాలు కావచ్చు, ఈ దుష్ప్రచారాలు కావచ్చు, వాటి వల్ల ఒకరోజు ప్రజలు ఇదే నిజమని చెప్పి నమ్మే ఛాన్స్ ఉందంటారా? నాన్న పులి ఒకసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు, 3 సార్లు నమ్ముతారు. ఏంటి నిజంగానే పులి వచ్చిందా అని చెప్పి కొడుకు మాట అయిని ఆ నాన్న వస్తాడు. 4వసారి నాన్న పులి అంటాడు, రాడు. పులి వచ్చుద్ది, ఆ కొడుకుని ఎత్తుకుపోద్ది. ఎవరు అక్కడ నష్టపోయింది? ఏ అబద్ధం అయినా ఎన్ని మాటలు నమ్ముతారు? ఒక్కసారి నమ్ముతారు, 2 సార్లు నమ్ముతారు. ఇవాళ జగన్ అబద్ధాలు జనం నమ్మే పరిస్థితి లేదనమాట. ఎందుకంటే అంతగా అతను నమ్మకాన్ని కోల్పోయాడు, పరపతిని కోల్పోయాడు. అందుకే ఇక అతనిలో ఒక ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోతుంది అనమాట. ఈ నెల్లూరు పర్యటనలు కావచ్చు, లేకపోతే పొంగనూరు కావచ్చు, ఈ పర్యటనలు అసలు ఎలా తీసుకోవచ్చు అంటారు? అంటే ఒక కంబ్యాక్ ఇవ్వడానికి ఒక సంకేతం అనుకోవచ్చా? లేకపోతే రేపు అరెస్ట్ అయిన తర్వాత కొన్ని కాన్సిక్వెన్సెస్ ఫేసెస్ చేయాలి కాబట్టి ప్రజల్లో ఒక సానుభూతి క్రియేట్ చేసే ఒక ఉద్దేశం అనుకోవచ్చా? ప్రతి పర్యటన ప్రజల్లో చర్చ. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రాంతంలో గుంటూరు, లేకపోతే చిత్తూరు, బంగారుపాలెం, లేకపోతే పొదిలి, నిన్న నెల్లూరు, ఆ ప్రాంతాల్లో ఏమని చర్చ? ఎందుకు వచ్చాడు జగన్ ఇవాళ? 5 ఏళ్ళు ఎందుకు రాలేదు? ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాడా? ఇప్పుడు ఇవాళ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? చంద్రబాబు ఇవాళ 1వ తారీఖు, మరి నిన్న వెళ్ళి పెన్షన్ ఇచ్చాడా లేదా? ఆయనే ఆటోలో వెళ్ళాడంట. ఎవరో జగదీష్ అనే ఆటో డ్రైవర్, వాడుకొస్తావా అని సీఎం అడిగాడంట. అతను మరి ఆ ఆటోలో ముఖ్యమంత్రి, మరి అతను ఆ డ్రైవర్ వేదిక దగ్గర తీసుకెళ్ళాడు. ఎలా ఉంటుంది ఆ ఫీలింగ్? ఎందుకని ఆ ఫీలింగ్ నువ్వు జనానికి ఇవ్వలేకపోయావు? నీకు ఇచ్చారు కదా ప్రజలు, తప్ప? ప్రజలు నీకు అవకాశం 5 ఏళ్ళు ఇచ్చారు, నువ్వెందుకని ప్రజలకు దగ్గర కాలేకపోయావు? ప్రజలంటే నీకు ఎలర్జీయా? అంటే అధికారం వస్తే ఎలర్జీ జనం అంటే, ఓడిపోతే ప్రేమ. ఇది ఎక్కడి దిక్కుమాలిన వ్యవహారం? ఏదైనా సరే వెంటనే చేంజ్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు అదేంటి, అది ఏదన్నా రామ ఏదో అపరిచితుడు లాగా రామ్ రెమో ఏంటి ఆ అయితే రామ్, ప్రవర్తన? లేదంటే రెమో. ఇప్పుడు అలా ఫీలింగ్స్ ఎలా మారతాయి? నువ్వు ప్రజానాయకుడిని అని చెప్పుకుంటున్నావు, ఇది ప్రజా పార్టీ అన్నప్పుడు ప్రజల్లో ఉండాలి కదా. అధికారంలో ఉన్నా ప్రజల్లో ఉండాలి, అధికారం పోయినా ప్రజల్లో ఉంటేనే నిన్ను ప్రజానాయకుడిగా ప్రజలు గుర్తిస్తారు. ముఖ్యమంత్రిగా నేను ప్యాలెస్లోనే ఉంటా, నేను బయటికి రాను, బయటకు వస్తే పరదాలు కట్టాలి, చెట్లు నరికేయాలి, నేను మబ్బుల్లో పోతా, కింద రోడ్డు మీద ట్రాఫిక్ ఆపేయండి, ఏంటి ఆశాలు? ఇప్పుడు నిన్న వచ్చాడు నెల్లూరు, హెలికాప్టర్లో వెళ్ళావు, అదే ముఖ్యమంత్రిగా వెళ్ళుంటే కింద ట్రాఫిక్ ఆపేసేవాళ్ళు. గుంటూరు నుంచి నెల్లూరు ట్రాఫిక్ ఆపేసేవాళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా కనుక ఎగురుకుంటూ వెళ్తే. నిన్న ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి ట్రాఫిక్ ఆపలేదన్నమాట. సరదాగా జగన్ నైతికత ఇవాళ ప్రశ్నార్థకం. తల్లి మీదే కేసేసావు, ఇంకా ఏ తల్లి నీకు ఓట్లేస్తుంది? చెల్లెళ్ళ ఆస్తి తిన్నాడని ఇవాళ ఆ కేసు. అవును. ఇప్పుడు నీ కుటుంబంలో నీకు పరపతి లేదు, నీ పార్టీలో నీకు పరపతి లేదు, నువ్వు ప్రజల్లో పరపతి ఎక్కడి నుంచి వచ్చింది? అదేమంటే తిమ్మిని బిమ్మిని చేస్తాడు, నటిస్తాడు, జీవిస్తాడు. ఈ నటనకి ఇక కాలం చెల్లిందనమాట. జగన్మోహన్ రెడ్డి నటనని జనం నమ్మే పరిస్థితి లేదు. మనం చూసాం, నిన్న ఆగస్టు 1వ తారీఖు నిన్న చేనేత కార్మికులకి మరి ఉచిత విద్యుత్ ఇచ్చారు. ఏది? ఆ పవర్ లూమ్ వాళ్ళకి 500 యూనిట్స్, మరమగ్గాలకి 200 యూనిట్స్. వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నారు కదా. 1,00,000 కుటుంబాలు బెనిఫిట్ పొందాయి. 10,000 ఆ పవర్ లూమ్ అక్కడ పనిచేసేటువంటి ఆ కార్మిక కుటుంబాలకు లబ్ధి జరిగింది. చేనేత కార్మికులకి వాళ్ళ చేనేత మీద జిఎస్టీ ఎత్తేసారు. నువ్వెందుకని ఎత్తేయలేకపోయావు? ఇప్పుడు మత్స్యకారులు ఆ జీవో వాళ్ళు రద్దు చేశారు. నువ్వు ఇచ్చిన వేట నిషేధ సహాయం కన్నా డబల్ ఇస్తున్నారు. నువ్వు 10,000 ఇస్తే వాళ్ళు 20,000 ఇచ్చారు. స్వర్ణకార కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. గోల్డ్ స్మిత్స్ స్వర్ణకార కార్పొరేషన్ నువ్వు ఎందుకు మరి చేయలేకపోయావు? ఇప్పుడు ఇక్కడ ఏంటి, హామీలు సంక్షేమమే మీద కనుక చర్చిద్దాం అనుకుంటే వాళ్ళు అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పాలి కదా. నువ్వు ఎత్తేసిన స్కీములన్నీ వాళ్ళు చెప్తున్నారు. నేను 2,45,000 కోట్లు మీ ఖాతాల్లో వేసాను. నీ సొమ్మేసావా?
డైరెక్ట్ బెనిఫిట్ ఇచ్చా అనేది. ఇప్పుడు వాళ్ళు అడిగే ప్రశ్న ఏది, ప్రజలు అడిగేది ఏంటి, అది నీ సొమ్ము కాదు. ఇప్పుడు చంద్రబాబు అయినా ఆయన ఇచ్చేది ఆయన సొమ్మ, ప్రభుత్వ సొమ్మే కదా. కాకపోతే ఏంటి, దానివల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలి. ఇప్పుడు అతను ఏమంటున్నారు, వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు నిన్న కూడా రామానాయుడు, నిమ్మల రామానాయుడు ఏమంటున్నాడు, తలరాతలు మారుస్తోంది మా నాయకుడు చంద్రబాబు, తలలు తొక్కిస్తోంది జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు. అంటే తలరాత మారడం అంటే, ఇప్పుడు నిన్న డ్రైవర్ జగదీష్ ఆయన ఆటోలో సీఎం అని తీసుకెళ్ళాడు. ఏం జరుగుద్ది, ఒక ఆటో కొనిపెడతాడు ఆయన ప్రభుత్వం నుంచే. ఏది, అతనికి మరి ఇల్లు లేదంటే ఇల్లు ఏర్పడుతుంది, లేకపోతే అతని కొడుకు ఉపాధి లేదంటే ఉద్యోగం ఇప్పిస్తారు. ఇట్లా ఈ 14 నెలల్లో 14 కుటుంబాలు ఇంటికి వెళ్ళాడు ఆయన. ప్రతి నెల పెన్షన్ ఇవ్వడం కోసం ఆయన ఆ ఇంటికి వెళ్ళి ఆ గుడిసెలో కూర్చుని ఆయన టీ తాగుతున్నాడు, వాళ్ళతో యోగక్షేమాలు విచారిస్తున్నాడు. అది ఆ మాత్రం టచ్ నువ్వెందుకని కోల్పోయావు, హ్యూమన్ టచ్ కోల్పోయాడు. వీళ్ళ నాన్న అలా కాదు. వీళ్ళ నాన్న ప్రతిరోజు ప్రజా దర్బార్ పెట్టి అక్కడ సమతా భవన్లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరి భుజాల మీద చేసేవాడు, ఫోటో దిగేవాడు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏంటి నీ బాధ, నీకు కార్డు కావాలా, ఉద్యోగం కావాలా, నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా అడిగి తెలుసుకున్నావు అనుకో, నాకు అదొక తృప్తి. నా భుజం మీద చేసాడు అన్నటువంటి ఒక స్పర్శ మళ్ళా నీకు ఓటేయడానికి కావాల్సిన అభిమానాన్ని నాలో 5 ఏళ్ళు ఉంచు. ఇప్పుడు నీకు ఎలా ఉంటుంది, ఇంకా నువ్వు ఆ స్పర్శనే కోల్పోయావు, జనానికి ఆ స్పర్శ లేకుండా చేశావు. అంటే అసలు ఒకట్లే, నీకు తల్లితోనే స్పర్శ లేదు, తల్లే నిన్ను టచ్ చేయడానికి భయపడే పరిస్థితుల్లో మొన్న చూసాం ఆ ఇడుపులపై ఘాటు దగ్గర ఆమె ఎంత భయపడతా నీ దగ్గరకు వచ్చిందో. అంటే ఒక భయం. జగన్ అంటే జనంలో భయం, జగన్ అంటే జనంలో భయం వచ్చేసింది. ఇంకా భయంతో నీకు ఎక్కడి నుంచి ఓట్లు పడతాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది శ్రీనివాస్ గారు అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.